హలో మిత్రులారా! మనం ఈ కళ్ళజోడు అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ఒక గొప్ప విషయం చెప్పాలి. మన భారతీయ పూర్వీకులు దాదాపు కంటి సమస్య లేకుండా ఉండేవారు. ఎందుకో తెలుసా? ఆయుర్వేదం వలన. వారు వాడే త్రిఫల చూర్ణం, తేనె, నెయ్యి మొదలైన ఆహారం వలన. మన పూర్వీకులకు ఆహారమే ఔషధం అన్నమాట. కావాలంటే మీకు తెలిసిన ప్రముఖ ఆయుర్వేద వైద్యులను అడగండి. ఇక విషయానికి వస్తే చరిత్ర ప్రకారం 9వ శతాబ్దంలో యూరోపియన్ పండితులు గుండ్రంగా మెరుగుపరచబడిన గాజురాళ్ళు అంటే రీడింగ్ స్టోన్స్ వాడటం మొదలుపెట్టారు. వాటిని పుస్తకం మీద పెట్టి అక్షరాలు పెద్దవిగా కనిపించేలా చేసేవారు. ఇది కళ్ళజోడుకు పూర్వరూపం అన్నమాట. ఇక మొదటి నిజమైన కళ్ళజోడు సుమారు 1290 ప్రాంతంలో ఇటలీలోని పీసా నగరంలో పుట్టింది. సాల్వినోడ్ ఆర్మటే అనే ఇటాలియన్ వ్యక్తి 1286లో మొదటిసారి 2 అద్దాలను ఒక ఫ్రేమ్‌లో అమర్చి ప్రారంభ కళ్ళజోడు తయారు చేశాడని ఒక అభిప్రాయం ఉంది. అలాగే అలెస్సాండ్రో డి స్పినా అనే డొమానికా భిక్షువు హస్తకళలు కూడా తయారు చేసే వ్యక్తి 1290, 1313 మధ్య కాలంలో చెక్క ఫ్రేమ్‌తో కూడిన కళ్ళజోడు తయారు చేశాడని చరిత్రలో ఉంది. అయితే అవి పుస్తకాలను దగ్గర పెట్టుకొని చదవాల్సిన పరిస్థితి ఉండేది. ఆ తరువాత జర్మనీలోని తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, గణితం, వైద్యం వంటి అనేక రంగాల్లో పరిశోధనలు చేసిన నికోలస్ కుసా దృష్టి సమస్యలపై ప్రత్యేకంగా అంటే దగ్గరలో కనిపించి దూరంలో కనిపించకపోవటం అనే విషయం మీద శోధించి పరిష్కారం కోసం లోపలికి వంగిన గాజు ఇది వాడితే దగ్గర చూపు మాత్రమే ఉన్నవారు కాకుండా దూరం కూడా సరిగ్గా చూడగలరు. అంటే కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాకుండా దూరంగా స్పష్టంగా చూడాల్సిన అవసరాలు ఉదాహరణకి ఖగోళ పరిశీలనలు, సముద్ర ప్రయాణాలు ఇలా దూరంగా ఉండే వాటిని కూడా ఈ లెన్స్ బాగా ఉపయోగపడింది. తర్వాత 16వ శతాబ్దానికి వచ్చేసరికి యూరప్‌లోని లెన్స్ తయారీదారుల దగ్గరి మరియు దూరం లెన్సులను వేరువేరుగా అభివృద్ధి చేసి, వేర్వేరు చూపు యొక్క లోపాల కోసం ఉపయోగించారు. 18వ శతాబ్దంలో అమెరికాకు చెందిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ పైభాగంలో దూరం చూడటానికి, కింది భాగంలో దగ్గరగా చదవడానికి వీలుగా ఉండే గ్లాసులను అమర్చారు. ఇవే నేటి బైఫోకల్ స్పెటికల్స్. ఆ తర్వాత సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందింది. 1825లో జార్జ్ ఐర్వ్ ఇంగ్లాండ్‌కి చెందిన ఖగోళ శాస్త్రవేత్త అస్టిగ్మాటిజం కోసం ప్రత్యేక లెన్స్‌ను డిజైన్ చేశాడు. 1830లలో స్టీల్ ఫ్రేమ్‌తో తేలికైన కళ్ళజోడులొచ్చాయి. దాని తర్వాత 1850లలో అడ్జస్టబుల్ నోస్ ప్యాడ్స్ కూడా వచ్చాయి. 1900లో అమెరికా, జర్మనీ, జపాన్ దేశాల్లో కళ్ళజోడుల తయారీ పెద్ద పరిశ్రమగా మారింది. 1920లలో ప్లాస్టిక్ ఫ్రేములు కూడా ప్రవేశించాయి. తరువాత 1936లో ఎడ్విన్ హెచ్ ల్యాండ్ అనే అమెరికా శాస్త్రవేత్త పోలరాయిడ్ లెన్స్‌ను కనిపెట్టాడు. ఇది సన్ గ్లాసెస్ విప్లవానికి దారితీసింది. రెండో ప్రపంచ యుద్ధంలో యుద్ధ విమానాల పైలట్లు ఈ గ్లాసెస్‌ని వాడేవారు. ఆ తర్వాత 1950లలో చెక్ శాస్త్రవేత్త ఒట్టో విస్ట్రాయిల్ మరియు సహాయకుడు కలిసి హైడ్రోజెల్ అనే కొత్త పదార్థం కనుగొన్నారు. ఇది మృదువుగా ఉండి కళ్ళల్లో సులభంగా వాడుకునేలా చేసింది. వీరి ఆవిష్కరణల వల్లే ఆధునిక సాఫ్ట్ కాంటాక్ట్ లెన్స్ పుట్టాయి. 1960, 70లలో ఫోటోక్రామిక్ లెన్సులు అంటే సూర్యరశ్మి ప్రకారం కాంతిని తగ్గించే లెన్సులు మార్కెట్లోకి వచ్చాయి. అలా ఇప్పుడు కళ్ళజోళ్ళు కేవలం కంటికి సాయం చేసే పరికరాలు మాత్రమే కాకుండా ఫ్యాషన్ ఐటమ్స్ అయ్యాయి. లైట్ వెయిట్, టైటానియం ఫ్రేమ్స్, స్క్రాచ్ రెసిస్టెన్స్, కోటింగ్స్, బ్లూ లైట్, ఫిల్టర్ లెన్స్ విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. కంప్యూటర్ వాడకం, మొబైల్ వాడకం పెరగడంతో ఇప్పుడు డిజిటల్ స్క్రీన్ ప్రొటెక్షన్ గ్లాసెస్ కూడా డిమాండ్ పెరుగుతోంది. ప్రస్తుతం స్మార్ట్ గ్లాసెస్ అంటే వీటిలో కెమెరా, బ్లూటూత్, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ వాడుతున్నారు. ఇదండి కళ్ళజోడు చరిత్ర. నమస్తే.